నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఈజ్ షాహిదా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఇక్కడ లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంతోనే ఇన్వెస్టర్లు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ ఏడాది పలు పెద్ద కంపెనీల నుంచి ఐపీఓలుగా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీటిలో రిలయన్స్ జియో, ఫోన్పే, జెప్టో, ఓయో సహా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాగా ఎప్పుడో వస్తుందనుకున్న ఎన్ఎస్ఈ ఐపీఓ ఈ ఏడాది రాబోతుంది. ఇది ఎన్నోసార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఐపీఓలో కీలక ముందడుగు వేసేందుకు తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల కోసం చూస్తోంది. ఇందులో భాగంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల నుంచి ఎన్ఎస్ఈ ప్రతిపాదనల్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చి మధ్యకల్లా ఐపీఓ ప్రక్రియ కోసం సలహాదారుల్ని ఎంపిక చేసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే లిస్టింగ్ ప్రాసెస్ను పర్యవేక్షించేందుకు ఎన్ఎస్ఈ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. స్వతంత్ర సలహాదారుగా రోల్స్ చైల్డ్ అండ్ కోను నియమించుకుంది. ఇదే లీగల్ కౌన్సిల్, లీడ్ బ్యాంకర్స్ వంటి ఎంపిక బాధ్యతల్ని చూస్తుంది. దీంతో ఇప్పుడు ఎన్ఎస్ఈ ఐపీఓ ప్రాసెస్ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఎన్ఎస్ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సంస్థ సుమారు 4 నుంచి 4.5% వరకు వాటాను విక్రయించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఎస్ఈలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 10.7% వరకు వాటా ఉంటుంది. ఇది కూడా ఐపీఓ కోసం ఎన్ఎస్ఈలో షేర్లు కూడా విక్రయించనున్నట్లు తెలిసింది. ఐపీఓలో భాగంగా ఎన్ఎస్ఈ సుమారు $2.5 బిలియన్ వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు 23,000 కోట్ల వరకు ఉంటుంది. తద్వారా భారత్లోని అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలవనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు హుండై మోటార్ ఇండియా సుమారు 27,000 కోట్లు సమీకరించి అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఆ తర్వాత 21,000 కోట్లతో ఎల్ఐసి ఉంది. 18,000 కోట్లతో 3వ స్థానంలో పేటీఎం, 15,000 కోట్లతో 4వ స్థానంలో టాటా క్యాపిటల్, 15,000 కోట్లతో 5వ స్థానంలో కోల్ ఇండియా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఎస్ఈ టాప్ 2లోకి దూసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.